ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిగ్రీ పూర్తయినటువంటి బంగారు భవిష్యత్తు కోసం ఆశగా ఉన్న ఆశయంగా ఉన్న జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్న ఆలోచన ఉన్న విద్యార్థులకి దేశవ్యాప్తంగా 2025 నాటి యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీస్ పరీక్షల యొక్క నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇందులో భాగంగానే మనకి 979 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చూపించడం జరిగింది. మనకి యూపీఎస్సి ద్వారా 979 పోస్టులు సివిల్ సర్వీస్ సంబంధించి, ఇందులో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, అలాగే దీంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2 అని మిగతా పోస్టులు కూడా డివైడ్ చేయడం జరిగింది. అంటే మొత్తం మీద 979 పోస్టులు మన ఖాళీలు ఉంటూ, ఇందులో ప్రతి వ్యక్తి కళ ఐఏఎస్ అవ్వాలా, ఐపీఎస్ అవ్వాలా అన్న ఆలోచన ఎవరికైతే ఉంటుందో అందులో భాగంగానే ముఖ్యంగా సోషల్ స్టడీస్ టీచర్గా సోషల్ స్టడీస్ యొక్క వాల్యూని మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను. ఇందులో ఈ సివిల్ సర్వీస్ అని పరీక్షా విధానంలో 2 రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి. అది ఒకటి ప్రిలిమ్స్, 2 మెయిన్స్, 3 ఇంటర్వ్యూ. ఇందులో ప్రిలిమ్స్ వచ్చేటప్పటికి ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఆబ్జెక్టివ్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అలాగే మెయిన్స్ వచ్చేటప్పటికి సబ్జెక్టివిటీ, అంటే రాతపూర్వకమైనటువంటి రిటర్న్. అలాగే ఇంటర్వ్యూ అనేది కామన్. మెయిన్స్లో రిటర్న్ అంటే రాతపూర్వక, ఇది ఇంటర్వ్యూ. ఓకేనా? అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరు అర్హులు, భారతదేశంలో ఏ విశ్వవిద్యాలయం అంటే ప్రభుత్వం గుర్తించబడినటువంటి విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో అందులో డిగ్రీ పూర్తయిన వాళ్ళు ఎవరు, డిగ్రీ పూర్తయిన వాళ్ళు అర్హులు. మరి డిగ్రీ పూర్తయిన వాళ్ళలో దీనికి వయో పరిమితి, ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి వచ్చేటప్పటికి ఆగస్టు 2025 ఆగస్టు 1వ తేదీ నాటికి 21 సంవత్సరం నుంచి 32 సంవత్సరాలలోపు ఉండాలి. 21 నుంచి 32 సంవత్సరాలు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇందులో ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు, ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఓబీసీలకి 3 సంవత్సరాలు ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడి వాళ్ళకి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి రిజర్వేషన్లో జనరల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6 సార్లు రాయొచ్చు. గుర్తుపెట్టుకోండి, జనరల్ క్యాండిడేట్స్ జీసీ 6 సార్లు రాయొచ్చు. ఎప్పుడు 21 సంవత్సరం నుంచి 32 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉన్నారో, అంటే 10 సంవత్సరాలు కదా, సుమారు 11 సంవత్సరాలు వస్తుంది. 11 సార్లు రాయడానికి లేదు, కేవలం 6 సార్లు మాత్రమే రాయడానికి ఉంది. అలాగే ఓబీసీ వాళ్ళకి పీడబ్ల్యూ వాళ్ళకి 9 సార్లు రాసే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ సోదరులు అయితే ఎన్ని సార్లు అయినా రాసుకోవచ్చు. ఇది మనకు అత్యంత ఇంపార్టెంట్. చాలామందికి ఇదే తెలియదు. ఒక జనరల్ కేటగిరీ సంబంధించిన వ్యక్తి అయితే, ఓపెన్ కేటగిరీ వ్యక్తి అయితే కంపల్సరిగా 6 సార్లు రాయడానికి అవకాశం ఉంది.
అలాగే ఓబీసీ కానీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి 9 సార్లు, అలాగే ఎస్సీ ఎస్టీలు అయితే ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఇక్కడ ప్రిలిమ్స్ వచ్చేటప్పటికి 2 పేపర్లు ఉంటాయి. ప్రిలిమ్స్ వచ్చేటప్పటికి 2 పేపర్లు ఉంటాయి. వీటికి 200 మార్క్స్ చొప్పున 2 పేపర్లు. అలాగే మెయిన్స్ వచ్చేటప్పటికి 9 ఉంటాయి. మెయిన్స్ వచ్చేటప్పటికి 9 పేపర్లు ఉంటాయి. 9 పేపర్లు. దీంతో పాటు మనకి రిటర్న్ అంటే 9 పేపర్లలో కామన్గా ఉన్నటువంటి జనరల్ స్టడీస్, ఎస్ఏ, ఆప్షనల్ సబ్జెక్ట్. ఇందులో జిఎస్, ఎస్ఏ, అలాగే ఆప్షన్ సబ్జెక్ట్ ఓఎస్, ఇవి 9 పేపర్లు ఉంటాయి. 9 పేపర్ల ఆధారంగా ఇచ్చే పరీక్షలు. ఇవి పూర్తిగా రాతపూర్వకమైనటువంటివి. ఇది ఇందాకే మీకు చెప్పడం జరిగింది. ఇవి 1750 మార్కులు మెయిన్స్. ఇవి 250 మార్కులు, 275 మార్కులు, మొత్తం 2025 మార్కులకు గాను సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీ అందరికీ డౌట్, ప్రిలిమ్స్ ఎంతమంది సెలెక్ట్ అయితే మెయిన్స్కి వెళ్తారనేది, అది పోస్టుల ఆధారంగా తీయడం జరుగుతుంది. అలాగే అన్నిటికన్నా ఇంపార్టెంట్, దీనిలో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి 0.33%. గుర్తుపెట్టుకుని, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తుంది. యూపీఎస్సి ద్వారా దేశవ్యాప్తంగా 979 పోస్టులకు గాను నోటిఫికేషన్ వచ్చింది. అందులో ఐఏఎస్, ఐపీఎస్, అలాగే ఐఎఫ్ఎస్కి సంబంధించి, అలాగే గ్రూప్ ఏ, గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు అన్నీ కలిపి 979 ఇవ్వడం జరిగింది. ఇందులో పరీక్ష అనేది 2 రకాలు, ప్రిలిమ్స్, మెయిన్స్. ప్రిలిమ్స్ వచ్చేటప్పటికి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, అలాగే మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. నెగిటివ్ మార్క్ 0.33% ఉంటుంది. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అందులో క్వాలిఫై అయితేనే మెయిన్స్కి వెళ్తారు. మెయిన్స్ అనేది 9 పేపర్లు. అందులో జనరల్ స్టడీసు, ఎస్ఏ, అలాగే ఆప్షన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే ఇవన్నీ కలిపి మెయిన్స్ వచ్చేటప్పటికి 1750 మార్కులు. మిగతావి 275 ఇంటర్వ్యూకి సంబంధించింది. అంటే మెయిన్స్, ఇంటర్వ్యూ అనేది వచ్చినటువంటి మార్కుల ఆధారంగా నీకు వచ్చిన హయ్యెస్ట్ మార్కులు అయితే ఐఏఎస్, రెండోది ఐపీఎస్, మూడోది ఐఎఫ్ఎస్ ఆధారంగా, అలాగే గ్రూప్ ఏ, గ్రూప్ 3, గ్రూప్ 2కి సంబంధించినటువంటి సర్వీసులు ఏవైతే ఉన్నాయో దానికి మీరు సెలెక్ట్ చేయబడతారు. సో ఇది ఒక ప్రాథమిక సమాచారం మాత్రమే. ఖచ్చితంగా ప్రతి టీచర్కి కూడా నేను చెప్తున్నా, అవకాశం ఉన్న వాళ్ళకి ముందు అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. నా టార్గెట్ సోషల్ స్టడీస్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళాలి. ఈవెన్ క్లర్క్ నుంచి కలెక్టర్ వరకు సోషల్ స్టడీస్ ఎంత ఇంపార్టెంట్ అన్న అంశం తెలియజేయడం కోసమే ఈ వీడియో పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.